మనం అక్కన్న మాదన్నలు వాళ్ళ కోసం కట్టించుకున్నటువంటి వసారాలు అంటారంట. ఇవి మహేశ్వరంలో ఉన్నాయి. చిన్న చిన్న మంటపాలు, లోపల ఒక గుడి కూడా ఉంది. చాలా పురాతనమైనది. అంటే అక్కన్న మాదన్నలు దగ్గర 600 సంవత్సరాల కంటే ముందున్న వాళ్ళు అనమాట. సో అప్పటి కట్టడం ఇది మహేశ్వరంలో. కాకపోతే కాస్త నిర్లక్ష్యానికి తోడైందని చెప్పేసి అని అంటారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రండి. గడికోట అంటారు. ఈ గడికోటకి చుట్టుపక్కల గుర్రాలు కట్టేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి వసారా టైప్ లో కట్టారు. అవే కాకుండా ఇంకా పహారా కోసం అని చెప్పి, అంటే ఎవరైనా అటు పక్క నుంచి ఎవరైనా వస్తారా ఏంటి అని చెప్పడానికి పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయన్నమాట. పైకి ఎక్కుదాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది. సో తుమ్మ చెట్టు ముళ్ళు తెలుసు కదండి, చాలా ప్రమాదకరం. కాబట్టి అది ఎక్కట్లేదు. ఇటు పక్కన ఉంటే మాత్రం ట్రై చేద్దాం. ఈ కోటని గడికోట అంటారు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారా ఏంటి అని చెప్పి చూడడానికి అవకాశం ఉంటుంది. ఆరు 600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడం పై భాగంలో అనుకోకుండా ఎక్కి నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గడికోటలో ఉన్నటువంటి మంటపాలు, ప్రాకారాలు చూసేద్దాం. ఈ కోటలోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఇలా దిగుడు బావి కనిపించింది. ఇది అప్పట్లో ఇక్కడ ఉండే వాళ్ళకి తాగునీటి అవసరాల గురించి, మిగతా వాటి గురించి బాగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఈ బావి ఉన్న పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. దీన్ని ఒక చెత్త కుప్పలా వాడుతున్నారు. ఈ విధంగా మన పురాతన సంపదని మనమే పాడు చేసుకుంటే భావితరాలకు మాత్రం మిగిలేదేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మండపం ఉంది. ఈ మండపంలో స్తంభాలతోటి నిర్మించారనమాట. ఇది కళా మండపం అని చెప్పి చెప్తారు. దీంట్లో నృత్య ప్రదర్శనలు అట్లాంటివి జరిపించుకోవడానికి, నాట్యాలు, కల్చరల్ యాక్టివిటీస్ జరగడానికి ముఖ్యంగా ఇది ఉపయోగపడేది అన్నమాట. ఇక్కడ నుంచి అక్కన్న మాదన్నలు ఎలా వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడ అఫీషియల్స్ తోటి లేకపోతే రాజకార్యాలు చేయడానికి ఎక్కడ వాడుకునేవారు ఇంకొంచెం ముందరుంది, అది కూడా చూద్దాం. ఈ గడికోటలో ఉన్నటువంటి కట్టడాలను పరిశీలిస్తుంటే అసలు ఇన్ని 100 సంవత్సరాల నుండి ఇవి ఉన్నాయా అన్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, అలాగే చాలా గట్టిగా ఉన్నాయి. ఈ ప్లేస్లో ఇప్పటికే చాలా సినిమాలకు సంబంధించిన షూటింగ్లు జరిగాయని చెప్తున్నారు. అక్కన్న మాదన్నలు తమ రాజకార్యాలు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క మండపాలని వాడేవాళ్ళు అన్నమాట. ఈ మండపం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మండపాలలోకి వెళ్ళి పరిశీలిస్తూ ఉంటే 600 సంవత్సరాల క్రితం రాజోద్యోగులు ఇక్కడ కూర్చొని పరిపాలనని చేసేవాళ్ళు అనే ఫీలింగే ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అన్నిటికంటే ఆశ్చర్యంగా సంవత్సరాలలోనే, అంటే 10 సంవత్సరాలను పాడైపోయేటువంటి బిల్డింగ్లు కట్టుతున్నటువంటి ఈ సమయంలో అన్ని సంవత్సరాల నుండి ఇప్పటికీ ఇంత పటిష్టంగా ఉన్నటువంటి మండపాలను చూస్తుంటే అసలు నోట మాట రావట్లేదు. మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయానికి వచ్చిన మేము ఈ చుట్టుపక్కల ఇంకా ఏమైనా చూడ్డానికి ప్రదేశాలు ఉన్నాయని స్థానికులను అడిగితే వారు ఈ గడికోట గురించి చెప్పారు. ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం నిజంగా మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్ని 100 సంవత్సరాల నుండి ఉన్నా కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా అప్పటి వైభవాన్ని ఇప్పటికీ కూడా తెలుపుతూ ఎంత సుందరంగా ఉందో.
ఇందులో వాళ్ళు వాడినటువంటి ఈ బిల్డింగ్ టెక్నాలజీ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. ఈ కోట ఇన్ని రోజుల నుండి ఉన్నా కూడా ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ కోటలో కొంత భాగంలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూలు నడుస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా మహేశ్వరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరుని దర్శనం తరువాత ఈ పక్కనే ఉన్నటువంటి గడికోటకు తప్పకుండా రండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మామూలు ప్రదేశం కాదు. ఇన్ని వందల సంవత్సరాల వారసత్వ సంపద. దీనికి పర్యాటకులు పెరిగితే గవర్నమెంట్ కూడా దీన్ని కేర్ చేస్తుంది, కాపాడుతుంది. లేకపోతే మనం ముందుగా ఒక బావిని చూసాం కదా, అది ఎలా పాడుపడిపోయిందో చూసాం కదా, అలాగే కొద్ది రోజులకు ఇది కూడా కనుమరుగైపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి 35 లైక్స్ టార్గెట్ అని పెట్టుకున్నాను. మీరు చూసేటప్పటికి 35 లైక్స్ ఉంటే పర్లేదు. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఒక లైక్ కొట్టండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్ళి ఈ ప్లేస్ కొంచెం నోటోరియస్ అవుతుంది, జనాలు రావడం మొదలు పెడతారు. ఈ మండపాల వెనుక వైపు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పదండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ 2 స్తంభాలు ఉన్నాయి కదా, ఇది ఒక ఎంట్రన్స్ లాగా ఉంది, కానీ దీన్ని ఎవరో పూర్తి చేశారన్నమాట. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ 2 స్తంభాలు, గోడకి వెనుక వైపు కూడా 2 స్తంభాలు ఉన్నాయి. అంటే గోడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడైతే స్తంభం కట్టారు కదా, దీన్ని పర్పస్ఫుల్గా మూసేశారు. ఇక్కడ ఏదో చిన్న ఎంట్రన్స్ లాగా ఉంది, అంటే కావాలని ఎంట్రన్స్ పెట్టినట్టు పెట్టారు. ఎందుకంటే పైన చూస్తే ద్వారం కోసం ఉంచబడి పెట్టేటువంటి పెద్ద గోడ, పెద్ద బండ పెట్టారు కదా, ఇట్ మీన్స్ వాళ్ళు పర్పస్ఫుల్గా ఇక్కడ ఎంట్రీ పెట్టారనమాట. దీంట్లో ఏముంది అని చూస్తే ఒకవైపు ఈ పైకి ఎక్కడానికి అవసరమైన మెట్లు వేయడానికి ఇక్కడ ఇలా పెట్టారు. ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఒక రహస్య గోడ టైప్లో ఉంది. గోడ తర్వాత మళ్ళీ బండలతో కట్టారు. మళ్ళీ ఇటు పక్కన మాత్రం ఏమీ లేదు. ఈ మండపాల పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం చాలా సూపర్గా అనిపించింది. అంటే ఇక్కడికి ఎక్కితే చుట్టుపక్కల నుంచి ఎవరు వస్తున్నారన్నటువంటి పహారా చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఆ గుర్రాలు కట్టడానికి కట్టుకున్నారు కదా, ఎదురుగా కనిపిస్తున్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారన్న విషయం కూడా చూసుకోవచ్చు అన్నమాట. చాలా ప్లానింగ్గా పకడ్బందీగా కట్టినటువంటి ఈ గడికోట చరిత్రలో కనుమరుగు కాకముందే దీన్ని ఎవరైనా కేర్ చేస్తే బాగుంటుంది. ఇంత పటిష్టమైన అందమైనటువంటి ప్లేస్ని కాపాడడానికి ఇక్కడ కోట మైసమ్మని ఆరాధించేవాళ్ళు. ఆ గుడి కూడా ఇక్కడే ఉంది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి. మహేశ్వరంలో బోనాల పండుగ ఇక్కడే చేస్తారు. ఇలా పైకెక్కడానికి ఒక మెటల్ నిచ్చెన ఉంది, దాన్ని యూజ్ చేసుకొని జాగ్రత్తగా పైకెక్కితే మనకి ప్రసన్నంగా అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉన్నారు. నిజంగానే ఇక్కడ ఉన్నారా సజీవంగా అన్నట్టు కనిపిస్తున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉండాలని కోరుకుంటూ బాయ్.